కో అప్లికెంట్ లేకపోతే, కొలాటరల్ కూడా లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడం ఎలా? ఎడ్యుకేషన్ లోన్ కావాలి. కొన్ని కొలాటరల్ లేదు, కో అప్లికెంట్ లేదు. ఫైనాన్స్ గురించి బాగా టెన్షన్‌లో ఉన్నారు. ఏం పర్వాలేదు. స్టడీ అబ్రాడ్ డ్రీమ్‌కి సపోర్ట్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. కొలాటరల్ లేకుండా, కో అప్లికెంట్ లేకుండా లోన్ ఎట్లా పొందాలి అని చెప్పి. చాలామంది స్టూడెంట్స్‌కి అబ్రాడ్ మీద చదవాలని డ్రీమ్ ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఫినాన్షియల్‌గా కొద్దిగా కష్టమవుతుంది. ఈ వీడియోలో నేను కొలాటరల్ లేకపోతే ఆర్ కో అప్లికెంట్ లేకపోతే ఎడ్యుకేషన్ లోన్‌ని ఎలా సెక్యూర్ చేసుకోవాలని 5 స్ట్రాటజీస్ చెప్తాను. స్ట్రాటజీస్‌లో వెళ్ళే ముందు అసలు కొలాటరల్ అంటే ఏంటి? కో అప్లికెంట్ అంటే ఏంటి అని ముందు తెలుసుకుందాం. కొలాటరల్ అంటే ఒక అసెట్. అది మీ ఇల్లు, ల్యాండ్ ఆర్ ఎల్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అయినా పర్లేదు. సో మీరు లెండర్ దగ్గర నుంచి తీసుకున్న లోన్ అమౌంట్‌కి సెక్యూరిటీ లాగా యాక్ట్ చేస్తుంది. అసెట్ వాల్యూ బట్టి మీకు ఇవ్వబోయే లోన్ అమౌంట్ డిసైడ్ అవుతుంది. కొలాటరల్ లేకపోతే కో అప్లికెంట్ రోల్‌లో ఉంటారు. సో యూజువల్లీ మీ పేరెంట్స్ కో అప్లికెంట్‌గా ఉంటారు. మీరు లోన్ రీపే చేయలేకపోతే వాళ్ళు రీపే చేయాలి. సో ఇద్దరు లెండర్స్‌కి సేఫ్టీ లాగా ఉంటారు. బట్ 2 లేకపోతే డోంట్ వరీ, ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అప్ పబ్లిక్ బ్యాంక్. ఎస్బీఐ లాంటి బ్యాంక్ నుండి మీరు అన్సెక్యూర్ లోన్ కన్సిడర్ చేయండి. టాప్ యూనివర్సిటీస్‌లో అడ్మిషన్ దొరికితే మీరు 50 lakh రూపీస్ ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. అండ్ కో అప్లికెంట్‌కి ఎక్కువ ఇన్కమ్ లేకపోయినా ఎలిజిబుల్ అవ్వచ్చు. అసలు లేకుండా కొలాటరల్‌ని అవాయిడ్ చేయాలి అంటే ఇది సూపర్ ఆప్షన్. నెక్స్ట్, బ్లడ్ రిలేటివ్‌ని మీరు కో అప్లికెంట్‌గా తీసుకోండి. చాలా ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పేరెంటల్ ఇన్కమ్ పైన బేస్ చేయకుండానే అన్సెక్యూర్ లోన్ ఇస్తున్నారు. అంటే సిబ్లింగ్స్, స్పౌస్, అంకుల్స్ కూడా కో అప్లికెంట్ అవ్వచ్చు. బేసిక్ ఇన్కమ్ 35,000 to 40,000 రూపీస్ మధ్యలో ఉండాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే యాక్సిస్ బ్యాంక్ మీ బ్రదర్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మీ స్పౌస్ ఆర్ మీ అంకుల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కో అప్లికెంట్ దగ్గర ఈఎంఐస్ ఎక్కువ ఉంది అంటే ఎలిజిబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. అది కూడా సెట్ అవ్వకపోతే మీరు ఇద్దరు ఇన్కమ్ని కంబైన్ చేసి ట్రై చేయండి. ఇద్దరు ఇన్కమ్ మీరు కంబైన్ చేసి మినిమం రిక్వైర్మెంట్ని మీరు మీట్ అవుతే ఇద్దరిని మీరు కో అప్లికెంట్గా తీసుకోవచ్చు. సో ఇది క్రైటీరియాని మీట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకో రూట్ ఉంది. ఐసిఐసి బ్యాంక్ లాంటి లెండర్స్ అట్లీస్ట్ 3 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. ఇది మీ శాలరీ బేస్ చేసుకొని కో అప్లికెంట్ అవసరం లేకుండా లోన్ పొందవచ్చు. మినిమం శాలరీ 35,000 ఉంటుంది. కానీ ఇది మీ లోన్ అమౌంట్ అండ్ యూనివర్సిటీ బట్టి వేరీ అవుతుంది. లాస్ట్లో ఇంటర్నేషనల్ లెండర్స్ లైక్ ఎంపవర్ ఫైనాన్సింగ్ అండ్ ప్రాడిజీ ఫైనాన్స్ని కన్సిడర్ చేయండి. ఈ లెండర్స్ కొలాటరల్ అండ్ కో అప్లికెంట్ లేకుండా లోన్ ఇస్తారు. పేరెంట్స్కి ఇన్కమ్ లిమిటెడ్ అయినా ఇదే బెస్ట్ ఆప్షన్. అప్ టు $1 lakh వరకు లోన్ ఇస్తారు. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం 12% to 14% ఉంటుంది. సో లోన్స్ సిఏడి ఆర్ యూఎస్డీలో ఇస్తారు, ఇండియన్ రూపీస్లో కాదు. రైట్ ఎడ్యుకేషన్ లోన్ని ఫైండ్ చేయడం కష్టమైనా, కో అప్లికెంట్ లేకపోయినా, ఇన్కమ్ లిమిటెడ్ అయినా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్సెక్యూర్ పబ్లిక్ బ్యాంక్ లోన్స్, బ్లడ్ రిలేటివ్ని కో అప్లికెంట్గా యూజ్ చేయడం, ఇన్కమ్ని క్లబ్ చేయడం, వర్క్ ఎక్స్పీరియన్స్ని లెవరేజ్ చేయడం, లేకపోతే ఇంటర్నేషనల్ లెండర్స్ యూజ్ చేయడం, ఇవన్నీ వ్యాలిడ్ పాత్స్. ఈ అన్ని ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అయ్యారా? ఈ సిచ్యువేషన్కి జ్ఞాన్ ఈజ్ అ సొల్యూషన్. మీ రిక్వైర్మెంట్స్ బట్టి టైలర్ చేసి స్టూడెంట్స్కి బెస్ట్ ఎడ్యుకేషన్ లోన్ ఆప్షన్స్ సజెస్ట్ చేస్తాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని క్లిక్ చేసి మీ ఎలిజిబిలిటీని చెక్ చేయండి. మీ స్టడీ అబ్రాడ్ డ్రీమ్కి జర్నీ స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించిందా? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఎక్స్పర్ట్ అడ్వైజెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ జర్నీ.